మహాభారత కథ నిజమా కల్పితమా? కురుక్షేత్ర యుద్ధం నిజంగా జరిగిందా? శ్రీకృష్ణుడు నిజంగా ఉన్నాడా? మహాభారత ఇతిహాసంలో వాస్తవాల్ని ఇప్పుడు చూద్దాం. భారతం ఇతిహాసమే అని ఆది పర్వం, భీష్మ పర్వాల్లో వ్యాసుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని చెప్పడం. అంటే చరిత్రకు మరో పేరు ఇతిహాసం. మహాభారతంలో 18 పర్వాలు. అందులో మొదటిది ఆది పర్వం. అందులో భరత వంశం గురించి పూర్తి వర్ణన ఉంటుంది. భారతం కథే అయితే, కల్పనే అయితే అంత వివరంగా వంశక్రమం వర్ణించాల్సిన అవసరమే లేదు. రాజుల పేర్లు, వారి భార్యల పేర్లు, వాళ్ళ పిల్లల పేర్లను కూడా వ్యాసుడు వివరించాడు. చరిత్ర కాబట్టే ఆ చారిత్రక వంశక్రమాన్ని వ్యాసుడు భారతంలో వివరించాడు. భారతంలో ఎన్నో విచిత్రమైన యుద్ధ వ్యూహాల గురించి చెప్పారు. చాలామందికి పద్మవ్యూహం ఒకటే తెలుసు. అభిమన్యుడి ఎపిసోడ్తో అది చాలా పాపులర్ అయింది. వీటితో పాటు మకర వ్యూహం, కూర్మ వ్యూహం, త్రిశూల వ్యూహం, క్రౌంచ వ్యూహం, చక్ర వ్యూహం, గరుడ వ్యూహం, ఇలా కనీసం 25 వ్యూహాల గురించి వివరించారు. అప్పటి రాజులు యుద్ధాల్లో ప్రయోగించే వ్యూహాలు కాబట్టి వ్యాసుడు చారిత్రక నేపథ్యమే చెప్పాడు. అలా మహాభారతం జరిగిందా లేదా అనే అనుమానం అవసరం లేదు. మహాభారతం ఖచ్చితంగా జరిగిన ఓ చరిత్ర. వీటితో పాటు తిథులు, గ్రహణాల వివరాలు ఉంటాయి. మొత్తంగా చూస్తే భారతం అంతా చరిత్రే కనిపిస్తుంది. అందుకే భారతాన్ని కథలా కాదు, ఒక చరిత్ర కోణంలోనే చూడాలి, చదవాలి. చరిత్రను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం కూడా మన భారతీయులకు తెలుసు. వ్యాసుడు మొదట 8800 శ్లోకాలతో మహాభారతాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత భారతం 1,20,000 శ్లోకాలైంది. వ్యాసుని తర్వాత క్రీస్తు శకం 5వ శతాబ్దం వరకు భారతాన్ని ఒక్కో రచయిత ఒక్కో వ్యాఖ్యానంతో రాసుకుంటూ పోయారు. ఇంత భారతాన్ని మహాభారతం చేశారు. వ్యాసుడి అనంతరం చరిత్రను కొనసాగించారు కాబట్టి జయసంహిత భారతమైంది, భారతం మహాభారతమైంది. ఇందులో కొన్ని కల్పనలు ఉండొచ్చు, కానీ అందులో వ్యాసుని భావాలను గ్రహిస్తే చాలు, ఆనాటి చరిత్ర మీ కళ్ళ ముందే ఉంటుంది. ఒకప్పటి భారతదేశ ముఖ చిత్రమే మహాభారతం. భారతం కల్పితం కాదు, వాస్తవం అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఐహోళే జైన మందిరం శిలాశాసనం చాలా ప్రఖ్యాతి చెందింది. ఆ మందిరం భారత యుద్ధం తర్వాత 3735 సంవత్సరాలకు, అలాగే కలియుగంలో శకంలో 556వ సంవత్సరంలో చాళుక్యరాజు పులకేసి కట్టించాడని రాసి ఉంది. ఇప్పుడు ఆ శకంలో 1915 నడుస్తోంది. ఆ లెక్కల ప్రకారం మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 3102లో జరిగి ఉండాలి. ఆ సమయం కలియుగ ఆరంభం కూడా. అలాగే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో చాణక్యుడు శ్రీకృష్ణుడి గురించి చాలా వివరాలు అందించాడు. అదే సమయంలో చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానానికి గ్రీకు రాయబారిగా మెగస్తనీస్ వచ్చాడు. ఆయన ఏం రాశాడంటే, మధురావాసులైన సురసేనలు హెర్క్యులస్ను పూజించారని రాశాడు. అతని వర్ణనను బట్టి శ్రీకృష్ణుడే హెర్క్యులస్ అని తేలింది. శ్రీకృష్ణుడినే గ్రీకులు హెర్క్యులస్ అని పిలిచేవారని చాలా విశ్లేషణలు ఉన్నాయి. మెగస్తనీస్ ఇంకా చాలా రాశాడు. యుబరస్ నదీ తీరాన 2 మహానగరాలు ఉన్నాయని, వాటి పేర్లు మెథోరా, క్లైసోబొరా అని రాశాడు. ఇక్కడ యుబరస్ అంటే యమునా నది, మెథోరా అంటే మధుర, క్లైసోబొరా అంటే కృష్ణపుర. మెగస్తనీస్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం రాశాడు. హెర్క్యులస్ అంటే శ్రీకృష్ణుడు తన కూతురిని పాండేయ రాజుకి ఇచ్చాడని, వారు దక్షిణాది సముద్ర తీరంలో ఉన్న మరో మధురను పాలించారని రాశాడు. ఇక్కడ పాండయ అంటే పాండవులు. ఆ పాండవుల వారసులే పాండ్యులని మనం అనుకోవాలి. వారు దక్షిణ సముద్ర తీరం అంటే తమిళనాడులో మరో మధుర అంటే మధురైని నిర్మించి పాలించారని మెగస్తనీస్ వివరణ ద్వారా తెలుస్తుంది. శ్రీకృష్ణుడి తర్వాత 138వ రాజు చంద్రగుప్త మౌర్యుడు. ఈ విషయాలన్నీ చూస్తుంటే కృష్ణుడు నిజంగానే ఉన్నాడని స్పష్టంగా తెలుస్తుంది. మెగస్తనీస్, యువాన్ చాంగ్ లాంటి రాయబారులు రాసిన విషయాలే చరిత్రకారులకు చాలా ఆధారాలు ఇచ్చాయి. అంతేకాదు, మహాభారత యుద్ధం జరిగిందని చైనీయులు నమ్ముతారు. ఎందుకంటే ఆ యుద్ధంలో
అప్పటి చైనా ప్రాంతం రాజులు కూడా పాల్గొన్నారని భారతం చెప్తోంది. కురుక్షేత్ర ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో కొన్ని బాణాలు, శూలాలు దొరికాయి. ఇక శ్రీకృష్ణుడు నిజంగానే ఉన్నాడా? ప్రాచీన ఇండో గ్రీక్ రాజ్యంలో గ్రెకో బ్రాక్టియన్లు ఉండేవారు. ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇలా కాస్పియన్ సీ వరకు ఉన్న సామ్రాజ్యాన్ని వాళ్ళు పాలించేవాళ్ళు. క్రీస్తుపూర్వం 250ల నాటి ప్రాచీన సామ్రాజ్యం. ఆ రాజ్యాన్ని క్రీస్తుపూర్వం 180 ప్రాంతంలో అగాథోక్లెస్ పరిపాలించేవాడు. ఆ టైంలో అతను శ్రీకృష్ణుడు, బలరాముడి రూపాలతో నాణేలు అచ్చువేయించాడు. ఆ నాణేలు కూడా తవ్వకాల్లో దొరికాయి. చక్రధారిగా కృష్ణుడు, నాగలి పట్టుకుని బలరాముడు స్పష్టంగా కనిపిస్తారు. భారత్ నుంచి హైందవం బ్రాక్టియన్ల నుంచి గ్రీస్ వరకు ఉండేదని అర్థమవుతోంది. ముఖ్యంగా వీరంతా శ్రీకృష్ణుడిని పూజించారు. ఇలాంటి ఉదాహరణలు ప్రపంచమంతా కనిపిస్తాయి. ఆనాడు మన వేదాలు ప్రపంచానికి జీవన శైలిని నేర్పించాయి. మహాభారత పరిశోధనలో కీలక ఆధారాలు ఇచ్చిన ప్రాంతం సముద్ర గర్భంలో దొరికిన ద్వారక. 2002లో గుజరాత్ దగ్గర సముద్ర తీరంలో దొరికిన ఈ మహానగరం 9000 సంవత్సరాల కన్నా పాతదని తెలుస్తుంది. మనకు ఋగ్వేద కాలంలోనే నౌకలు తయారు చేయడం తెలుసు. సముద్రయానం ఉంది. పోర్టుల ద్వారా పశ్చిమ దేశాలతో బిజినెస్ కూడా చేశారు. ద్వారకలో ఓడరేవు, కాంబాట్లో బయటపడిన పోర్టులు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత ఆ ప్రాంతంలో సునామీ రావడం, ఐలాండ్ అయిన ద్వారక సముద్రంలో మునిగిపోవడం భారతంలో ఉంది. ఇప్పుడు సముద్ర గర్భంలో దొరికిన ద్వారకకు, భారతంలో చెప్పిన ద్వారకకు అచ్చంగా పోలిక సరిపోతుంది. శ్రీకృష్ణుడి అవతారం తర్వాత కలియుగం ప్రవేశించింది. మన చారిత్రక లెక్కలో క్రీస్తుపూర్వం 3102లో కలియుగం ప్రారంభమైంది. ద్వారక మునిగిపోతుందని ముందే గ్రహించిన కృష్ణుడు తన ప్రజలను హస్తినకు కట్టుబట్టలతో అప్పటికప్పుడు తరలించాడు. అలా సర్వ సంపదలతో ఉన్న ద్వారకను సముద్రం ముంచేసింది. ఆ మునిగిన ద్వారకే సముద్ర గర్భంలో మళ్ళీ దొరికింది. డాక్టర్ ఎస్ఆర్ రావు గారు మెరైన్ ఆర్కియాలజీలో దిట్ట. ఆయన కృషి వల్లే ఆనాడు శ్రీకృష్ణుడు నడిచిన ద్వారకను మళ్ళీ చూడగలిగాం. ఆయన పరిశోధనల్లో ఆనాటి ద్వారక నగరంతో పాటు ఎన్నో విలువైన శిథిలాలు దొరికాయి. అందులో ముఖ్యమైనది ద్వారక నగరవాసులు ధరించే ముద్రిక. ఆ ముద్రికపై శంఖంపై 3 తలల చిహ్నం ఉంటుంది. ఈ ముద్రిక గురించి కాళిదాసు హరివంశంలో వర్ణన ఉంది. సరిగ్గా అలాంటి ముద్రికే సాగర గర్భంలో దొరికింది. ద్వారక నగరం నిజమేనని, సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మ పాలించాడని చెప్పడానికి ఇంతకు మించిన ఆధారాలు అవసరం లేదు. దీనికి ముందు డాక్టర్ ఎస్ఆర్ రావు గారు ద్వారక సమీపంలో తవ్వకాలు జరిపారు. అక్కడ 15, 12వ శతాబ్దం నాటి గుడులు దొరికాయి. వాటి కింద 2 మహానగరాల శిథిలాలు దొరికాయి. అక్కడ దొరికిన వస్తువులు హస్తినాపురంలో దొరికిన వస్తువులతో మ్యాచ్ అయ్యాయి. ఈ ఆధారాలతోనే ఎస్ఆర్ రావు సముద్ర గర్భంలో పరిశోధనలు చేస్తే అక్కడ ఏకంగా ద్వారకే దొరికింది. జలగర్భంలో ద్వారకలో పెద్ద పెద్ద కోటలు, కోట ద్వారాలు, ఒక పెద్ద ఓడరేవు కనిపించాయి. వాటిని పరిశీలిస్తే అవి మహాభారత కాలానివే అని రుజువైంది. అప్పట్లో వాడే కంచు, ఇనుము వస్తువులు, రాతి లంగరులు, శంఖు ముద్రలు ఇవన్నీ చూస్తే మొట్టమొదట నగర నాగరికత అని మనం చదువుకున్న హరప్పా కన్నా ముందే మహానాగరికత ఉందని అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు ద్వారకను పాలించే సమయంలో ఆయన ఒక ఆలయానికి వెళ్తుండేవారని పురాణాలు చెప్తున్నాయి. ఆ ఆలయం బెట్ ద్వారక అనే మరో చిన్న ద్వీపంలో ఉంది. అక్కడ మత్స్యావతారంలో ఉన్న విష్ణువు ఆలయం ఉందట. ద్వారకను వెతికే క్రమంలో ఆ ఆలయం అవశేషాలు కూడా దొరికాయి. ద్వారక చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్రాంతాల గురించి భారతం వర్ణించింది. ఆ ప్రాంతాలన్నీ గుజరాత్ సమీపంలో కనిపించాయి. మొత్తానికి గుజరాత్ సముద్ర గర్భంలో దొరికిన ద్వారక మన అవతార పురుషుడు శ్రీకృష్ణుడిదే అని రుజువైంది. గంగా నది వరదల వల్ల హస్తినాపురం మునిగిపోయిందని మత్స్యపురాణం చెప్తోంది. పాండవుల తర్వాత పాలించిన పరీక్షిత్తు, జనమేజయుడి తర్వాత చంద్రవంశం మసక బారిందనే చెప్పాలి. పరీక్షిత్తు తర్వాత 5వ రాజు నిచక్షు. వరదలకు హస్తినాపురం ధ్వంసం అయ్యాక ఆయన రాజధానిని కౌశాంబికి మార్చాడు. హస్తినాపురం మట్టిని పరిశీలిస్తే అలాంటి పెద్ద వరద వచ్చినట్టు సైంటిస్టులు చెప్పారు. అలాగే తవ్వకాల్లో చంద్రవంశం, ఆనాటి కొత్త రాజధాని కౌశాంబి ఆనవాళ్లు కూడా దొరికాయి. వరదల తర్వాతే ఆ నగర నిర్మాణం మొదలైందని కూడా కార్బన్ డేటింగ్ నిరూపించింది. ఇవన్నీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుగొన్నవే. మహాభారతంలో యుద్ధం వద్దని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి దగ్గరకు రాయబారానికి వెళ్ళాడు. అది కీలక ఘట్టం.
ఆ సమయంలో పాండవులు 3 ఊళ్ళు ఇమ్మని అడిగారు. వాటి పేర్లు పాణిప్రస్థం, సోనప్రస్థం, ఇంద్రప్రస్థం. వాటిని కూడా దుర్యోధనుడు ఇవ్వను అంటాడు. అందుకే పరిస్థితులు యుద్ధం వరకు వెళ్ళాయి. పాండవులు అడిగిన ఆ ఊళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. పాణిప్రస్థం నేటి పానిపట్, సోనప్రస్థం ఢిల్లీ దగ్గరలో ఉన్న సోనేపేట్, ఇక ఇంద్రప్రస్థమే నేటి పురాణా ఖిలా. పురాణా ఖిలాలో మహాభారత కాలం నాటి అపురూప కళా వస్తువులు ఎన్నో దొరికాయి. మహాభారత కాలం నాటికి ఇనుము వాడకం చాలా ఎక్కువ. అప్పటి హస్తినాపురం ఇప్పుడు ఒక అనాథ ప్రాంతం. అక్కడ తవ్వకాల్లో ముఖ్యమైనవి విదురుని భవనం, ద్రౌపది వంటశాల, ద్రౌపది స్నానఘట్టం. వీటితో పాటు రాగి గిన్నెలు, ఇనుప వస్తువులు, వెండి బంగారు ఆభరణాలు, ఏనుగు దంతాలతో చేసిన పాచికలు ఇంకా చాలా దొరికాయి. అలా శ్రీకృష్ణుడు ఉన్నాడు, పంచ పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధం జరిగింది నిజం.